ఉల్లిపాయలు ప్రస్తుతం నిత్యావసర వస్తువు. ఇది లేకుండా ఏ వంట కూడా పూర్తి కాదు. అయితే ఉల్లిపాయపై నల్లటి ఫంగస్ కనిపించడం మీరు చాలాసార్లు చూసుంటారు కదా. కొంతమంది ఉల్లిపాయను తింటారు, కొంతమంది అయితే కడుక్కుని చేసుకున్నా, ఇంకొంతమంది ఫంగస్ అని బయటపడేస్తారు. మరి ఇలాంటి ఉల్లిపాయను తినచ్చా తినకూడదా చూద్దాం. ఉల్లిపాయ లేనిదే ఏ కూరకు రుచి రాదు. దీన్ని జోడించడం వల్లే రుచి పెరగడమే కాకుండా గ్రేవీ కూడా మనకు ఉంటుంది కూరలో. ఉల్లిపాయలను పచ్చిగా లేదా ఉడికించినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం, కార్బోహైడ్రేట్లు, సోడియం, విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే మనకి కట్ చేసినప్పుడు చాలాసార్లు కొన్ని భాగాల్లో నల్లటి మచ్చలుంటాయి. కొంతమంది దాన్ని కట్ చేసి తీసివేస్తే ఇంకొందరు నీటితో కడిగేస్తారు. ఉల్లిపాయలపై కనిపించే ఈ నల్లటి మచ్చలేంటో చాలా మందికి తెలియదు. దాన్ని తినడం వల్ల జరిగే హాని కూడా చాలా మందికి తెలియదు. ఉల్లిపాయను కోసి దాని బెరడును తొలగించేటప్పుడు దానివల్ల దానిలోని నల్ల మచ్చలు కనిపిస్తే అలాంటి ఉల్లిపాయలు తింటే జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రకమైన ఉల్లిపాయ తినడం వల్ల మ్యూకర్మైకోసిస్ అనే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ బ్లాక్ ఫంగస్ ను ఆస్పెరిల్లగస్ నైజర్ అంటారు. ఈ రకం ఫంగస్ మట్టిలో ఉంటుంది. ఈ బ్లాక్ ఫంగస్ ఒక రకమైన విషాన్ని విడుదల చేస్తుంది. ఈ రకమైన ఫంగస్ ని పూర్తిగా తొలగించి ఉల్లిపాయను వాడుకుంటే ప్రమాదం ఉండదు. కానీ అలర్జీ సమస్య ఉన్న వాళ్ళు అసలు పూర్తిగా వాడటం మానేయాలి. ఈ రకమైన ఉల్లిపాయ తినడం వల్ల హాని కలుగుతుంది. ఆస్తమాతో బాధపడే వారికి ఇంకా ప్రమాదం. అసలు ఈ ఫంగస్ గాలిలో వ్యాపించినప్పుడు దీన్ని పీల్చే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇలా తింటే తలనొప్పులు, వాంతులు, వికారం, కడుపు నొప్పి, విరోచనాలు ఇలాంటి చర్యలు కూడా ఉంటాయి. ఇకపై బెరడుపై ఈ బ్లాక్ ఫంగస్ ఉంటే బెరడును తొలగించండి. కానీ ఉల్లిపాయ లోపల భాగం కూడా నల్లగా ఉంటే మాత్రం ఉల్లిపాయ పాడేయండి. అనేక నివేదికల ప్రకారం ఇది ప్రాణాంతకం కాకపోయినా దాని వినియోగం మనకి కొంత ఇబ్బందులను కలిగిస్తుంది.